పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జీవో నంబర్ 396ను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్ల పెండౌన్ ఆందోళన 3వ రోజుకు చేరుకుంది. ఈ జీవో అమలుతో ప్రజలు దస్తావేజు లేఖర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ 150 ఏళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు. రోడ్లు పడతారు. 4 లక్షలతో పాటు సుమారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుపుకుంటే 16 లక్షల మంది రోడ్డు పడే అవకాశం ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ 396ని రద్దు చేయాలని, అలాగే ప్రజల ఆస్తుకు రక్షణ కల్పించాలని, సుమారు బ్రిటిష్ వారి కాలం నుంచి సుమారు 130-150 సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్న ఈ లేఖన వ్యవస్థని ఇలాగే కొనసాగించాలని భీమవరం దస్తావేజ్ లేఖల సమూహం తరఫున ప్రభుత్వం 396 జీవో ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు పరం చేస్తానని నిరసిస్తూ రాష్ట్ర దస్తావేజ్ లేఖల కమిటీ పిలుపు మేరకు భీమవరంలోని దస్తావేజ్ సంఘాలందరూ కూడా ఇక్కడ పెండౌన్ కార్యక్రమం నిర్వహించాము. ఈ 396 జీవోని రద్దు చేయాలని ప్రభుత్వ వైఖరి భీమవరం దస్తావేజ్ లేఖల సంఘం తరఫున ఒక గ్రూపుగా మాట్లాడుతున్నాము. అనేక సుమారుగా 150 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దస్తావేజీ లేఖల వ్యవస్థ ఏదైతే ఉందో దాని ఈరోజు ఆర్ఎస్కే విధానం జీవో నెంబర్ 396ని తీసుకొచ్చి ఏదైతే మా వృత్తిని నిర్వహించాం. ఇది 3వ రోజు. ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు కనుక ఇది రేపటి నుంచి ఉధృతం చేస్తాం. ఈరోజు మేము అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నాం. రేపటి నుంచి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత